డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో కిషోరి వికాస కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో కిషోరి వికాస కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గం రావులపాలెం మండలం పొడగట్లపల్లి గ్రామంలో కిషోరి బాలబాలికల వికాస కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం ద్వారా బాలబాలికలలో మానసిక శారీరక దృఢత్వాన్ని పెంపొందించే లక్ష్యంతో అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా శారీరక వ్యాయామం, క్రీడల ప్రాముఖ్యత, యోగా యొక్క ఉపయోగాలు లాంటి అంశాలపై వివరించారు. అలానే ఆరోగ్యం, పోషకాహారం, వ్యక్తిగత పరిశుభ్రత, వైద్య నైపుణ్య అభివృద్ధి మరియు చట్టపరమైన హక్కుల వంటి విషయాలపై అవగాహన కల్పించారు. ప్రత్యేకంగా లైంగిక వేధింపులపై బాలబాలికలలో అవగాహన పెంచే దిశగా చర్యలు నిర్వహించారు. ఈ కార్యక్రమం కొత్తపేట సిడిపిఓ గజలక్ష్మి ఆదేశాల మేరకు సూపర్వైజర్ జహంగీర్ సుల్తానా ఆధ్వర్యంలో నిర్వహింపబడింది. ఈ కార్యక్రమంలో మహిళా పోలీస్ ఝాన్సీ, ఏఎన్ఎం నాగేశ్వరి, ఎంఎల్హెచ్పి ప్రమీల, ఎమ్మెల్యే హెచ్పి మౌనిక, ఆశా వర్కర్లు రేఖ, జ్యోతి, దుర్గా, అంగన్వాడీ సహాయకులు జ్యోతి, వెంకటలక్ష్మి, మేరీ, చంద్రావతి, సీత, కళ్యాణి తదితరులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. పుస్తకాలు మోసే వయసులో పుస్తకాలు భారాన్ని వద్దే వద్దు. ఆడపిల్ల చదువు ఆమెకి వెలుగు. రాబిట్ పోచర్ విపరీత మస్తి. ఇది మీ దగ్గర ఉంది జ్యువెలరీ చాలండి, మీరు అడిగండి. ఇంకా ఉన్నాయా? ఇవన్నీ ఎవరు నేర్పారమ్మా నీకు? మా టీచర్ గారు నేర్పారు. ఏ స్కూల్లో చదువుకున్నావమ్మా నువ్వు? గవర్నమెంట్ స్కూల్. ఇవన్నీ నీకు ఎవరు నేర్పారు? మా టీచర్ గారు నేర్పారు. స్కూల్ గవర్నమెంట్ స్కూల్ టీచర్ గారా? గవర్నమెంట్ స్కూల్లో చదువుకుంటున్నావు. ఎంత చదువుతున్నావు నువ్వు? 4th, 5thలో వెళ్తున్నాను. 4th, 5th క్లాస్ చదువుతున్న అబ్బాయి ఆసనాలు చాలా బాగా వేస్తున్నాడండి. గవర్నమెంట్ స్కూల్లో చదువుతాం చాలా గొప్ప విషయం. ఇది ఇంత చిన్న వయసులో కూడా ఆసనాలు చాలా బాగా వేస్తున్నాడు ఈ అబ్బాయి. ఆ అబ్బాయిని ఇంకా నీకు ఇంకేమైనా వచ్చా? ఇవే వచ్చా నీకు? మంత్రాలు వచ్చు సార్. మంత్రాలు అంటే శ్లోకాలు ఇవి చెప్తావా? శ్లోకాలు గవర్నమెంట్ స్కూల్లో చదువుకుంటూ శ్లోకాలు కూడా బాగా చెప్తాడట ఈ అబ్బాయి. చెప్పు, నీకు తెలిసిన శ్లోకాలు ఏంటి? శ్లోకాలు ఆదిత్యశ నమస్కారం ఏ కుర్వంతు దినే దినే ఆయు ప్రజ్ఞ బలం వీర్యం తేజస్వాంత జాయతే ఓం శ్రీ సవిత్ర సూర్య నారాయణాయ నమః. ఈ గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్న అబ్బాయి శ్లోకాలు కూడా చాలా బాగా చెప్తున్నాడండి. ఆ పిల్లలందరూ కూడా గవర్నమెంట్ స్కూల్లో చదువుకుంటూ ఇంత గొప్పగా చెప్పడం చాలా గొప్ప విషయమే. అది ఈ కుర్రాడు కూడా చాలా బాగా చెప్తున్నాడు. గవర్నమెంట్ స్కూల్లో చదువుకుంటానంటే ఎంత చదువుతున్నావు నువ్వు? 5thలోకి వెళ్తావు ఇప్పుడు. కిషోరి వికాసం సమ్మర్ క్యాంపు 2026లో భాగంగా మేము ఈ ప్రోగ్రామ్ అనేది కండక్ట్ చేస్తున్నామండి. ఫస్ట్లో ఒకరినొకరు పరిచయం చేసుకుంటారు. ఫస్ట్ డే వీక్ ఆఫ్లో మే 1 అండి ఇది. నెక్స్ట్ మే 5కి వచ్చేసరికి లైఫ్ స్కిల్స్ చెప్పామండి, జీవన నైపుణ్యాలు. నెక్స్ట్ మే 8 అండి. మే 8లో ఆరోగ్యము మేళ మరియు ఎనీమియాపై అవగాహన, అంటే పిల్లల్లో వచ్చే రక్తలోప అవగాహన అనేది వాళ్ళు ఎలాంటి ఆహారం తీసుకుంటే
రక్తం అనేది బాగా పుష్టిగా ఉంటుంది, అలాంటి విషయాలండి. నెక్స్ట్ నా అవసరాలు మరియు మన సవాళ్ళు. గ్రామం మరియు పాఠశాలలో పిల్లలు ఎదుర్కొనే వ్యక్తిగత సవాళ్ళు ఏంటి, వాళ్ళు ఎదుర్కొనే న్యూనతా భావాలన్నీ కూడా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడం ద్వారా వాళ్ళు ఫ్యూచర్లో అలాంటివి అధిగమించడానికి యూజ్ అవుతుందండి. నెక్స్ట్ మే 15th వచ్చేసరికి లైంగిక పునరుత్పత్తి ఆరోగ్యం. అంటే ఇప్పుడు ఏంటంటే చిన్నపిల్లల్లో వచ్చే పరస్పర యవ్వనంలో వచ్చే ఏంటంటే అట్రాక్షన్ అనేది ఎలా ఉంటుంది వాళ్ళకి తెలియదు కదా, సో దాన్ని కూడా ఫోకస్ చేసి మనం చెప్తున్నామండి. నెక్స్ట్ చట్టాలపై అవగాహన, వాటి యొక్క ప్రాముఖ్యత. ఈ రోజుల్లో పోక్సో అవగాహన అనేది చిన్నపిల్లలకి చాలా అవసరం. నెక్స్ట్ అలాంటివి ఎదురైనప్పుడు వాళ్ళు ఏ విధంగా ఎదుర్కోవాలి, గుడ్ టచ్ బ్యాడ్ టచ్, ఇందులోనే గుడ్ టచ్ బ్యాడ్ టచ్ చెప్పడం ద్వారా వాళ్ళు ఎవరైనా కూడా వాళ్ళని బ్యాడ్గా టచ్ చేసేటప్పుడు దాన్ని ఏ విధంగా తల్లిదండ్రులకి చెప్పాలి, అక్కడ నుంచి ఏ విధంగా ఎస్కేప్ అవ్వాలి, అవన్నీ కూడా చెప్పడం జరిగింది మే 19th. నెక్స్ట్ మే 22కి వచ్చేసరికి ఆర్థిక నిర్వహణ అండి. చిన్నపిల్లలకు కూడా వాళ్ళ యొక్క అవసరాలు అనేవి ఎప్పటి నుంచే అవసరం అవుతాయి కదా, ఇప్పుడు రోజుల్లోనే పిల్లలు ఆర్థికంగా నేర్చుకోగలిగితే పెద్ద అయిన తర్వాత కూడా వాళ్ళు ఫ్యూచర్ని ఎలా ఎదుర్కోవచ్చు, ఆర్థికంగా ఏ విధంగా మేనేజ్మెంట్ చేసుకోవచ్చు, అవన్నీ కూడా నేర్చుకోగలుగుతారు. వాటిని కూడా వివరించడం జరుగుతుంది. నెక్స్ట్ మే 26కి వచ్చేసరికి శారీరక వ్యాయామం ప్రాముఖ్యత. ఈరోజు చేశారు కదండి క్రీడలు, వ్యాయామం, అవన్నీ కూడా పిల్లలు యోగా వాటి గురించి కూడా శిక్షణ పొంది అవి కూడా నేర్చుకోగలుగుతారండి. నెక్స్ట్ రోజు ప్రోగ్రామ్ ఏంటండి, ఇంతమంది ఇలా చేయడానికి గల కారణం చెప్పండి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మేము అంగన్వాడీ కార్యక్రమాల్లో భాగంగా ఇప్పుడు ఏంటంటే వేసవి సెలవులు కదా, పిల్లలందరికీ కూడా సెలవులు. దానివల్ల ఏంటంటే ఇంట్లోనే ఉండిపోకుండా ఆటలు, వాటి యొక్క ప్రాముఖ్యత ఏంటి అనేది తెలియజేయడానికి కోసమని ఇలాగ పిల్లల్ని తీసుకొచ్చి మేము వాళ్ళకి ఎడ్యుకేషన్ చేయడం జరుగుతుందండి. ఇందులో ఏంటంటే ప్రతి వారం కూడా మేము ఏదో ఒక కార్యక్రమం, అంటే పిల్లలకి అవసరమైనటువంటి శారీరక క్రీడలు, ఆరోగ్యం, విద్య ప్రాముఖ్యత, వీటన్నిటి గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అవి కూడా ఆటల ద్వారా నేర్పించడం అనేది జరుగుతుందండి. కేవలం చదువు వల్లనే కాకుండా వీటి ద్వారా మనం పిల్లల్ని అన్ని రకాలుగా అభివృద్ధి చెందడం కోసం దీనికి ఉపయోగపడుతుందండి. ఏంటంటే ఇప్పుడు పిల్లల్ని కాన్వెంట్లో వేసేస్తున్నారు, వాళ్ళు ఏంటంటే ఆ చిన్న చిన్న రూమ్స్లోనే చదువుకోవడం అవి కాకుండా ఇక్కడ ఏంటంటే గవర్నమెంట్ ప్రత్యేకంగా వీళ్ళ కోసం ఏం చేస్తుందంటే ప్రతి ఒక్కటి కూడా ఆల్రౌండ్ డెవలప్మెంట్ కోసం ఫ్రీ ఎడ్యుకేషన్ అనేది ఫ్రీ